ప్రభునందు మా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులకు ప్రభునామన మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినము ఆదివారం యొక్క శుభదినమున కొన్ని విషయాలను మీ గ్రహింపులను తీసుకుని రావాలని తలస్తున్నాం. ఈ రోజుల్లో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వారు అనగా యూదులు కానీ, ఇశ్రాయేల్ ప్రజలు కానీ, నూతన నిబంధన క్రైస్తవులు కానీ 2 దినములను గురించి వారి జీవితంలో ప్రాముఖ్యత ఇస్తారు. 2 దినాలు ఏంటివి ఆ 2 దినములు అని అంటే, పాత నిబంధన ప్రకారము శనివారము సబ్బాతు దినముగా, విశ్రాంతి దినముగా వారు పాటిస్తారు. నూతన నిబంధన ప్రకారము ఆదివారము నూతన నిబంధన క్రైస్తవులు ఆరాధనగా వారు పాటిస్తారు. ఈ సందర్భాన్ని అనుసరించి ప్రభు నాకు ఇచ్చినటువంటి యొక్క వాక్య వెలుగులో తలంపులో కొన్ని తలంపులను మీ గ్రహింపులోనికి తీసుకుని రావాలని ప్రభు నామన మీకు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో పాత నిబంధన కాలంలో శనివారం గురించినటువంటి యొక్క సందర్భాలు, కొన్ని సందర్భాలను మీకు నేను గ్రహింపులో తీసుకుని రావాలని తలస్తున్నాను. ఆదికాండము 2వ అధ్యాయము 2వ వచనం నుంచి, దేవుడు తాను చేసిన పనిని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలైనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటిని నుండి విశ్రమించెను. గమనించినారా? ఆదియందు దేవుడు భూమి ఆకాశం చేసిన తర్వాత 6 దినముల్లో సృష్టి అంతటిని కూడా చేసినాడు. మొదటి దినము నుండి తర్వాత శుక్రవారానికి అంటే శనివారానికి ముందు శుక్రవారానికి అంటే 6వ దినము వరకు అంటే 6వ దినము. అందుకనే 7వ దినములో గలనే 7వ దినము రాకముందే విశ్రమించినట్టుగా శనివారం నాడు ఇది మొదటిదిగా మనకు కనబడతా ఉంది. అందుకనే ఆ దినాన్ని ప్రభు ఆశీర్వదించినాడు, పరిశుద్ధపరిచినాడు. తను చేసిన పని ముగించినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ఇందును బట్టి మొదటిదిగా శనివారమును వారు బాధ్యతగా పాటిస్తూ ఉంటారు. రెండో విషయం ఏమిటంటే, 2 నిర్గమకాండంలో 16వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. నిర్గమకాండంలోను 16వ అధ్యాయంలో ఆ కాలంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలు వారు కనాను దేశానికి ప్రవేశిస్తున్నటువంటి సందర్భంలో వారికి దేవుడు మన్నాను ఇచ్చినాడు. ఆ మన్నాను కూర్చుకునేటువంటి సందర్భంలో మాట్లాడుతూ వచ్చినాడు. నిర్గమకాండం 16:25 నుండి, మోషే నేడు దానిని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతి దినము, నేడు అది బయట దొరకదు, 6 దినములు దాన్ని కూర్చుకొనవలను, విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదనెను. అట్లు జరిగెను. అందుకొరకనే 25వ వచనం కూడా 28 కూడా అట్లనే ఉంటుంది. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రం అనుసరించి నడవనొల్లరు అంటే ఆ రోజు కూడా చెప్పినా కూడా వాళ్ళు మళ్ళా పోయి విశ్రాంతి దినాన్ని వెతికినారు. 29, చూడుడి, నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చను గనుక 6వ దినమున 2 దినముల ఆహారం మీకు అనుగ్రహించుతున్నాడు. ప్రతివాడు తన చోట నిలిచి ఉండవలను. 7వ దినమున ఎవడునూ తన చోట నుండి బయలు వెళ్ళకూడదు. కాబట్టి 7వ దినమున ప్రజలు విశ్రమించిరి. ఆ దినమున ఎవరు కూడా ఏమీ పని చేయొద్దు అని చెప్పినటువంటి ఒక విషయం. ఇదే ధర్మశాస్త్రములో ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా నిర్గమకాండము 20వ అధ్యాయంలో కూడా ఈ మాట రాయబడి ఉంది. 20వ అధ్యాయంలో 8వ వచనము, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను ఎండలో ఉన్న ప్రదేశాన్ని ఏ పనియు చేయకూడదు. 6 దినముల్లో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తము సృజించి 7వ దినమున విశ్రమించను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచను. ఇది ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా ఉంటుంది. ఇదే ఆజ్ఞను 31వ అధ్యాయము నిర్గమకాండములో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. 31వ అధ్యాయము నిర్గమకాండము 31వ అధ్యాయము 12 నుండి, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుతో
నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు గమనించండి. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గుర్తు. ఏది? విశ్రాంతి దినం. నేనే మిమ్మును పరిశుద్ధపరిచే దేవుడినని మీరు తెలుసుకోవడానికి. 1:14 వచనం, కావున మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలను, నిత్యముగా అది మీకు పరిశుద్ధము. రెండో విషయం, దానిని పరచువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. 6 దినములు పని చేయవచ్చును, 7 దినమున యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినము పనిచేయు ప్రతివాడు తప్పక మరణ శిక్ష నొందును. ఇశ్రాయేలీలు తమ తరములకు విశ్రాంతి దిన ఆచారమును అనుసరించి ఆ దినమును ఆచరింపవలను. అది నిత్య నిబంధన. ఇశ్రాయేళ్లకు నాకును ఇశ్రాయేలుకును అది ఎల్లప్పుడూ గుర్తై ఉండును. ఏలైనగా 6 దినములు యెహోవా భూమి ఆకాశం సృజించి 7 దినమున పని మాని విశ్రమించరని చెప్పుము. చూసినారా? ఈ విధంగా విశ్రాంతి దినాన్ని గురించి ఇశ్రాయేలు ప్రజలకు అని రాయబడి ఉంది. ఇక్కడ చూస్తే ఇశ్రాయేలుకు తమ తరతరములకు విశ్రాంతి దినాచారం తరతరాలకు ఎవరికి అంటే ఇశ్రాయేలు యూదా ఇశ్రాయేలు ప్రజలు శనివారమును దాన్ని సబ్బాతుగాను విశ్రాంతి దినముగాను వారు పాటిస్తూ వచ్చినారు. ఇది వారికి ఇశ్రాయేలు యొక్క ప్రజలకు గుర్తు, పరిశుద్ధ దినానికి గుర్తుగా ఉంటుంది. దేవుడు వారికి ఇచ్చినటువంటి యొక్క దినం. దీన్ని మీరొద్దు. దీన్ని చేయుట ద్వారా వారికి చేయుట ద్వారా ఆశీర్వాదాలు ఉన్నాయి. యెషయా గ్రంథము 58:13 నుంచి దాన్ని ఆచరిస్తే దేశం యొక్క ఉన్నత స్థలములను నేను ఎక్కిస్తాను అన్నాడు. కాబట్టి ఇది శనివారం ప్రకారంగా యూదా ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించిన విషయం. ఇదే విషయాన్ని మరొక తలంపు ఏంటంటే, పాత నిబంధనల కాలంలో ఇశ్రాయేలుల కాలంలో విశ్రాంతి లేక ఆదివారమును గురించి, రెండో దినం ఏంటిది? ఈ ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడు యేసు ప్రభువు వారిని నమ్ముకున్న వారందరికీ కూడా విశ్రాంతి దినము ఆదివారంగా పాటిస్తూ ఉన్నారు. కాబట్టి ఆదివారం పాటించేటువంటి దినము పాత నిబంధనలో ఎక్కడైనా ఉన్నదా అని అంటే దయచేసి గమనించండి. నిర్గమాకాండము 12వ అధ్యాయము 12 నుండి నేను చదువుతున్నాను, గమనించండి. లేక 15 నుండి నేను చదువుతున్నాను. ఇవి వచ్చిన తర్వాత మీరు, ఎందుకంటే కొన్ని మీకు అవగాహన కొరకు నేను చెప్తున్నాను, తర్వాత మీరు ఈ విషయాన్ని ధ్యానించుకోండి. 15వ వచనం, నిర్గమాకాండం 12:15, 7 దినములు పులియని రొట్టెలను తినవలను. మొదటి దినమున అనగా, అంటే మొదటి దినం అంటే ఏంది? ఫస్ట్ డే, ఆదివారం అని అర్థం. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలను. మొదటి దినము మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దాన్ని తిను ప్రతి మనుషుడు ఇశ్రాయేలు నుండి కొట్టివేయబడును. 16వ వచనము, ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినముల యందు ప్రతి వాడును తినవలసింది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును. అంటే మొదటి దినము, తర్వాత విశ్రాంతి దినం. మొదటి దినం అంటే ఏంది? ఆదివారము. దయచేసి మీ అందరికి ఒక చిన్న భాగాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను, గమనించండి. 16వ వచనము, ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను. మొదటి దినం అంటే ఏ రోజు? ఆదివారము. ఆదివారం. ఇదే దైవజనుడు భక్సింగ్ గారు హోలీ కానికేషన్ అని చెప్పేసి పెట్టేటువంటి వారు. 16వ వచనం ఇంగ్లీష్ బైబుల్ ఏముందంటే, అండ్ ఇన్ ద ఫస్ట్ డే దేర్ షాల్ బి ఆన్ హోలీ కానికేషన్. ఎక్కడైనా ఇది మాట ఉంది, హోలీ కానికేషన్. నేను ఎరుగుదును, చిన్నప్పుడు కన్వెన్షన్ కీర్తనలను ఉండేది క్రైస్తవ పాటలకు. కానీ దేవుని దాసుని ద్వారా మనం వినేదంటే హోలీ కానికేషన్. ఇక్కడ నుంచి ప్రారంభించబడింది. కాబట్టి ఇక్కడ మొదటి దినమున వారు పరిశుద్ధ సంఘముగాను కూడినారు. నిర్గమాకాండము ఈ యొక్క 12వ అధ్యాయంలో మనము గమనించగలం. ఇదే విషయాన్ని, ఇదే భాగాన్ని మనము మరి ఒక భాగానికి వస్తే లేవియా కాండములో కూడా మనము ఈ విషయాన్ని మనము గమనించగలం. 23వ అధ్యాయం, లేవియా కాండము 23వ అధ్యాయంలో ఈ విధంగా దేవుని దాసుని ద్వారా తెలియపరచబడిన సందర్భం మనకు కనబడుతుంది. 23వ అధ్యాయములో 23వ అధ్యాయము 8వ వచనములో ఈ విధంగా ఉంటది. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను కూడవలను. 7వ వచనం, అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణలు అర్పించవలను. 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడవలను. అంటే మొదటి దినం అంటేది ఆదివారము, పరిశుద్ధ సంఘముగాను. 15వ వచనం, మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనులు మీరు తెచ్చు దినము మొదలుకొని 7 వారములు
లెక్కింపబలను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలను. 7వ విశ్రాంతి దినపు మరుదినం వరకు మీరు 10 సంవత్సరములు లెక్కించి యెహోవాకు కొత్త ఫలములతో, అంటే 7 ఏళ్ళు 49, 50వ రోజు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క లేవియా కాండంలో వ్రాయబడ్డట్టుగా ఆదివారము దాగి ఉన్నటువంటి సందర్భం మనకు కనబడుతూ ఉంది. ఈ భాగాలలో వారు ఆదివారమును ఏం చేశారంటే కొత్త ఫలములతో పండుగను ఆచరించినారు. లేవియా కాండములో దీన్ని 50వ రోజు అంటాడు. కాబట్టి 3 ఏళ్ళు 7 తక్కువ కాకుండా 7 విశ్రాంతి దినములు, 7 విశ్రాంతి దినాలు 49, 50. ఇది పాత నిబంధన కాలంలో ఆదివారం గురించిన యొక్క సందర్భము. నూతన నిబంధనకు వచ్చినాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఈ విధంగా సెలవిచ్చినాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నూతన నిబంధనలకు వచ్చినాక మన ప్రభువే అన్నాడు, నా యొద్దకు రండి, విశ్రాంతి దొరుకుతుంది అన్నాడు, నెమ్మది దొరుకుతుంది అన్నాడు. పాత నిబంధన కాలంలో విశ్రాంతి శరీర సంబంధమైనటువంటి విశ్రాంతి మాత్రమే, పని చేయొద్దు. నూతన నిబంధనకు వచ్చినాక రెండు రకాల విశ్రాంతి నాకు కలుగుతుంది. ఏటిది 2 అంటే శరీరానికి, రెండవది ఆత్మకు. అదే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో కూడా విశ్రాంతి దినం గురించి మాట్లాడినప్పుడు విశ్రాంతి దినానికి ప్రభు అయి ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినానికి ప్రభు అన్నాడు. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 27 అంటాడు, విశ్రాంతి దినము మనుషుల కొరకు నియమించబడింది కానీ విశ్రాంతి దినం కొరకు మనుషులు లేరు. అందుకని విశ్రాంతి అనేది ఎక్కడికి వచ్చిందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలోకి వచ్చేసింది. యేసు ప్రభు వారే మనకు విశ్రాంతినిచ్చేటువంటి వారు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు. ఆ ప్రభు ఈ లోకంలోనికి వచ్చి 33 సంవత్సరం భూలోకంలో జీవించి సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థమై సిలువలో బలైపోయినాడు. మనకు తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మాట్లాడినట్టు యొక్క 6వ మాట సమాప్తమైనది అని. పాత నిబంధన కాలము 2వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లు తన కార్యాలన్నీ సమాప్తం చేసిన తర్వాత విశ్రమించినాడు. అది శుక్రవారం. నూతన నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు శుక్రవారానికే సమాప్తం చేసినాడు. అందుకనే 6వ మాట సమాప్తమైనది అంటే ఇది ప్రభు మన కొరకు విశ్రాంతి కొరకు, నిత్య శాంతి కొరకు ఏం చేయాలనో తాను చేసినటువంటి ముగించేసినాడు. అందుకనే 6వ మాట సమాప్తమైనది అని సమాప్తం చేసినాడు. ఏది శుక్రవారానికి. శనివారం సమాధిలో ఉన్నారు, ఆదివారం లేచినాడు. ఆదివారం లేచినటువంటి యొక్క సందర్భంలో మనకు కనబడే విషయం ఏంటంటే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. 28వ అధ్యాయంలో ఉదయకాలమే మగ్దలేని మరియ కొంతమంది స్త్రీలు సమాధి వద్దకు వెళ్ళినప్పుడు 9వ వచనం 28:9, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా ఇక్కడ రాయబడి ఉంది, కమ్ హ్యాండ్ హోల్డెడ్ హిమ్ బై ది ఫీట్ అండ్ వర్షిపెడ్ హిమ్. ఇక్కడ స్త్రీలు ప్రభుని ఆరాధిస్తున్నారు, యేసు ప్రభు వారిని ఆరాధిస్తూ ఉన్నారు. అందుకనే ఆదివారం లేచిన తర్వాత మొట్టమొదటిగా ఇక్కడ ప్రభుని ఆరాధిస్తున్నట్టు మనకు కనబడగలదు. 16వ వచనం, 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయ కొండకు వెళ్ళిరి. వారు ఆయన చూసి ఆయనకు మొక్కిరి గాని కొందరు మొక్కిరి. ఇక్కడ కూడా ఏమన్నది, వర్షిపెడ్ హిమ్. శిష్యులు ప్రభుని ఆరాధించినారు. ఇక్కడ మగ్దలేని మరియ ప్రభుని ఆరాధించారు. ఏ రోజు అంటే ఆదివారం. ఎవరిని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. మరొక సందర్భం ఏంటంటే నూతన నిబంధన యొక్క సంఘము అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో పెంతెకోస్తు అనేటువంటి దినమున సంఘము ఆదివారమే పెంతెకోస్తు అనంటే, లేవియా కాండము 23వ అధ్యాయంలో 7 వారములు, 7 వారం లెక్కకు తక్కువగా కాకుండా ఉన్నటువంటి వారాలు 7, 49, 50. అదే 50 పెంతెకోస్తు దినం అంటారు. 50వ రోజే సంఘము ప్రారంభించబడింది, నూతన నిబంధన సంఘము ప్రారంభించబడింది. అందుకనే ఆదివారమున మేము రొట్టె విరుచుట కూడితిమని చెప్పేసి ప్రభువుకు మహిమ కలుగునట్లు శనివారము యూదా ఇశ్రాయేలు యొక్క ప్రజలను గురించినటువంటి సందర్భం. నూతన నిబంధనకు వచ్చినాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆది సంభూతుడు. సమయాన్ని అనుకూలతను బట్టి వెళ్తున్నాము. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనములో ఆది యందు దేవుడు భూమి ఆదిలో దేవుడు. ఆది అంటే దేవుడే మొదటివాడు, ఆది అంతమైనటువంటి దేవుడు. ఆది అనేది ఆదివారము. ఆ ఆదివారం నాడే ప్రభు లేచినాడు. ఆ ఆదివారం నాడే నూతన నిబంధనకు విశ్రాంతి దినముగాను, నూతన నిబంధన క్రైస్తవులకు విశ్రాంతి రక్షణ వచ్చిన దినముగా మనకు కనబడుతుంది. అందుకనే ప్రభుని ఆరాధించినారు. అందును బట్టి
ఈ రెండు మార్పులను గమనించి నూతన నిబంధన దేవుని బిడలముగా ఈ రోజు ప్రపంచంలో ఉన్న 30% క్రైస్తవులు ఆదివారాన్ని పాటించడానికి కారణం ఏంటంటే ఆది ప్రభు మొదటివాడు, రెండవది ఆది సంభూతుడిగా లేచినటువంటి ప్రభు ఆయన మన కొరకు చేసినాడు. అందుకని ఆదివారం సంఘం ప్రారంభించబడింది. ఆదివారం చేరుతూ ఉన్నారు కాబట్టి ఆదివారం ఆరాధించడి ప్రియారా. ఈ విషయాన్ని జ్ఞాని ప్రభు కొరకు పాత నిబంధన కాలంలో విశ్రాంతి దినాన్ని వాళ్ళు తప్పకుండా పాటించినారు. పాటిస్తే వాళ్ళకి ఆశీర్వాదం ఉంది. నూతన నిబంధన దినంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిలోకి వచ్చిన మనము కూడా అదే విధంగా నిక్కచ్చిగా ఆదివారం పోగొట్టుకోకుండా ప్రభు కొరకు నమ్మకంగా ఉండి అదినమైన ప్రభుని మనం ఆరాధించే వారంగా, పూజించే వారంగా ఉందాం. అందుకొరకే ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. దీన్ని బట్టి ప్రభుకి ఎంతో వందనస్తులం. ప్రార్థన చేసుకుంటాం. ప్రియ తండ్రి, నీ పాదాలకు వందనాలు. ఈ మాటలు విన్నటువంటి మా ప్రియులు శుభదినం మిమ్మల్ని ఆరాధించడానికి మాకు కూడా సహాయపడమని ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహవాసం చేయని మనకు తను ప్రేమించి వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు.